మైక్ చెక్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ పునరుద్ధానం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరంలో ఇంకొక 16 days మిగిలిన్నాయి. ఇంకా మనము ఈ సంవత్సరం ఏదైనా చేయాలనుకుని ప్రభు మహిమార్థమై ఇంకా దాన్ని జాగు చేస్తున్నామేమో ఒకసారి చెక్ చేసుకుని మనము త్వరపడి వేగిరమే చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు మన చర్చ్కి ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే ముందుగా వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారిది ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ తెలియచేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, పాడిన పాటలు, చేసిన ఆరాధన, చెప్పబడిన సాక్ష్యము అన్నింటి ద్వారా దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సీజన్లో ఇది ఆనంద మాసము కాబట్టి రక్షకుడు జన్మించుట మనకు ఆశీర్వాదం. ఆ కోణంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. బుక్ ఆఫ్ జిట్రుమనీ చాప్టర్ 28 ఫస్ట్ 10 verses మనం చదువుకున్నాం. అక్కడ భక్తుడనేటువంటి మోషేకి దేవుడు బయలుపరిచినటువంటి మాటలు అవి. ఆదికాండం, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం ఈ 5 పుస్తకాలు మోషే భక్తుడు రచించాడు. దేవుడు ఉపదేశించగా రాసినటువంటివి అన్నమాటవి. ద్వితీయ ఉపదేశ కాండం, రెండవసారి ఉపదేశించినప్పుడు వ్రాయబడినటువంటి సంగతులు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చూస్తే ఒక వ్యక్తికి ఆశీర్వాదం రావాలంటే దానికి బేస్ ఏమిటి, ఫౌండేషన్ ఏమిటి అనేటువంటి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఎవరైనా సరే కోరుకునేది భగవంతుణ్ణి ఏం కోరుతారు? దీవించండి, అంతే కదా, ఆశీర్వదించండి. ఆయురారోగ్యములు అది కూడా ఆశీర్వాదమే కదా, అర్థమైందా? మంచి పొజిషన్ ఉండాలి, అది కూడా ఆశీర్వాదమే కదా. ఆశీర్వాదాలు కోకొల్లలు, కానీ ఆశీర్వాదాలకు మూలం ఏమిటో తెలుసుకోవాలి. రక్షకుడు జన్మించటం నాకు ఆశీర్వాదం అనుకునే వాళ్ళు చాలా కొద్దిమందే ఉన్నారు. ఈ భూమి మీద దేవుడు మనిషిగా పుట్టటం ఇట్స్ ఎ గ్రేట్ మిరకిల్ అనుకున్నవారు చాలా కొద్దిమందే ఉన్నారు. నా జీవితంలో రక్షకుడు జన్మించటం, నా జీవితాన్ని నేను రక్షకునికి అప్పగించటం ఇట్స్ మై ప్లెజర్, ఇట్స్ మై బ్లెస్సింగ్ అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ ఆశీర్వాదాలకి మూలము ఏమిటి? దేవుడు మూలం అని చెప్తూ ఉంటాం, ఓకే. కానీ ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకునటానికి మనం చేయవలసింది ఏమిటి? ఆ యాంగిల్లో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ఆరిజిన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆరిజిన్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదములకు మూలము. ఆశీర్వాదములకు మూలము, ఆరిజిన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఏ విధంగా ఆశీర్వాదం వస్తుంది? మనుషుల్ని దీవించటం దేవునికి చాలా ఇష్టం. ఎందుకని? మనుషులంటే ఎవరు? ఆయన పిల్లలే, ఆయన చేతి పని, అవునా? మనుషుల్ని బ్లెస్ చేయటం అనేది దేవునికి చాలా ఇష్టం అండి. ఇష్టపడతాడు, ఆశీర్వదించాలని ఎప్పుడు తాపత్రయపడుతుంటాడు. అయితే ఈ దీవెనలునే చూశారు, ఇవన్నీ ఎవరికి వస్తాయి? ఏమిటి అంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి. మనుషుల దగ్గర మనుషు మాటలు చెప్పేవాళ్ళకి కాదు. ఎవరికట? నమ్మకమైన వానికి. ఎవరికి నమ్మకం? దేవునికి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. దాంట్లో కొరత ఏమీ లేదండి, ఆలోచించండి. అయితే ఆశీర్వాదాలు కోకొల్లలు. ఆశీర్వాదాలు విభిన్న రీతులుగా కూడా ఉంటాయి. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? ఈ బ్లెస్సింగ్స్లో కొన్ని ఇహలోక సంబంధమైనవి ఉన్నాయి, ఈ భూలోక సంబంధమైనవి. ఏమిటి? మంచి ఇల్లు, మంచి కారు, బంగ్లా, అర్థమవుతుందండి. రియల్ ఎస్టేట్, బిజినెసెస్, గ్రేట్ జాబ్ ఒకటి,
ఇవన్నీ కూడా ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. దేవుడిచ్చేవి ఆత్మీయమైనవి, పైగా శాశ్వతమైనవి కూడాను. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, దేవుడు ఇహలోక సంబంధమైన ఇవ్వడా అంటే ఇస్తాడు. అయితే ఆయన ఇచ్చేవి ఏమిటి అంటే ఆత్మీయమైనవి. పాత నిబంధన కాలంలో ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఆశీర్వాదాలు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే భౌతికపరమైనటువంటివే అనుకున్నారు. ఈ లోకంలో బాగా బతికితే చాలు, దేవుడు దీవించాడు అనుకుంటే చాలు అన్నారు. కానీ ఇవి ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళాల్సిన సంగతి చాలామంది ఇంకా గ్రహించలేకపోతున్నారు. ఏమున్నా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. బట్ న్యూ టెస్టిమెంట్ పీపుల్ ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుడిస్తానన్నటువంటి దీవెనలు చాలా వరకు ఆధ్యాత్మికమైనవి, పైగా శాశ్వతమైనవి దేవుడిచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్, రక్షణ మనకి ఇచ్చాడు, అది శాశ్వతం. అర్థమైంది విషయమే. శాశ్వతమైనవి అవి ఆలోచించండి. అంటే ఇవి ఎటువంటివి అనేది పరిశీలిస్తే ఇహలోక సంబంధమైన వాటి కంటే చాలా శ్రేష్టమైనవి. ప్రైజ్ ద లార్డ్. అలాంటి దేవుడిస్తాడు. ఎందుకంటే దేవుడు మనుషులను దీవించడం చాలా ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు దీవెనే 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 అని కోరుకునేవాళ్ళు లేకపోలేదు. అయితే ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలకు మూలం ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే కష్టం. కొందరి ప్రార్థన ఇలాగే ఉంటుంది. ఏమని? దేవా నన్ను దీవించు, దేవా నన్ను దీవించు, నన్ను నా కుటుంబాన్ని దీవించు, దీవించు దీవించు, గోతులో దించు. ఇదే నా ప్రార్థన. దీవెన రావడానికి మూలాలు ఏమిటి? ఆ మూలాలు తెలుసుకోవాలి కదా. ఒరిజిన్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదములకు మూలం ఏమిటి? ఇంట్రడక్షన్లో ఒక వచనం చదివిస్తాను. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 11 వర్స్ 36. రోమాపత్రిక 11వ అధ్యాయము 36వ వచనం. ఆయన మూలమునను యా ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ రాశాడు ఆయన మూలమునను, ఆయన ద్వారానే, ఆయన మహిమ నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. ఇప్పుడు దేవుడు లేకుండా ఏదైనా ఉందా? చెప్పండి. దేవుడు లేకుండా ఏదైనా ఉందా? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన మహిమ నిమిత్తమే సమస్తం కలిగి ఉన్నాయి. కొంతమందికి దేవుడు అక్కర్లా, దేవుడు దీవెనుంటే చాలు. తండ్రి అక్కర్లా, తండ్రి ఆస్తు కావాలి. దీవెనలు మాత్రమే కావాలి. ఆలోచించండి పిల్లరా, సృష్టికర్త ద్వారానే సమస్తం. ఎందుకు? ప్రతిదీ కూడా ఆయన మహిమ కొరకే, ఆయన ద్వారానే ఆశీర్వాదం అనేది. మూలం ఆయన, ఆయన లేకుండా ఏది లేదు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. కొందరు చెప్పలేదంటే నమ్మలా. మరొకసారి దేవుని స్తుతిద్దాం. ఆయన మూలముననే, ఆయన ద్వారానే సమస్తము కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈజ్ ద క్రియేటర్, ఆయన సృష్టికర్త. ఆశీర్వాదాలకు మూలం మనం తెలుసుకున్నామా? ఆ మూలాల దగ్గర మనం ఉన్నామా? ఉంటే మరి దీవెన ఎందుకు రావట్లేదు మనకి? బ్లెస్సింగ్ని ఎందుకుని మనము అనుభవించలేకపోతూ ఉన్నాము? ఎందుకు ఆ బ్లెస్సింగ్ని మనం ఆహ్వానించలేకపోతున్నాము? మన గడప దగ్గర ఎందుకు ఆగిపోయింది ఆ బ్లెస్సింగ్? ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు? తెలుసుకుందాం. మన మూలవాక్యానికి రండి. కమ్ టు అవర్ టెక్స్ట్, జెటర్మనీ ద్వితీయోపదేశకాండం 28:1-2, చాప్టర్ 28 ఫస్ట్ 2 వర్సెస్. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు
నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చూడండి, ఈ 2 వచనాల్లో కూడా బాగా వినబడుతుంది ఏమిటంటే దేవుడు మాట వినడం. అర్థమవుతుందండి? దేవుని గురించి రాశారు, ఆయన మాట గురించి రాస్తూ దాన్ని వినమని రాస్తున్నారు. దేవుడి యొక్క మాట అనేటువంటి మాటను మనం పరిశీలన చేస్తే మన మాటలు వేరు, దేవుని మాటలు వేరు. దేవుని మాటలు చాలా బాగుంటాయి, ఇంపుగా ఉంటాయి. ఎందుకంటే అవి చాలా ఇష్టపూర్వకంగా ఉంటాయి. ఆ మాట వింటే మనకి జ్ఞానం కూడా వస్తుంది. దేవుని మాట వింటే జ్ఞానం కూడా వస్తుంది. ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా మనకు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గూర్చిన జ్ఞానం మనకు తెలియాలి. నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని గూర్చిన జ్ఞానం మనకు తెలియాలండి. కొంతమందికి ఈ జ్ఞానం లేదు. ఎంతవరకు కూడా లోక జ్ఞానమే. ఎవరిని లౌక్యం చేసుకోవాలి, ఎవరిని ఏ మాటలతో పడగొట్టాలి, ఎవరిని ఎలా మునగ చెట్టెక్కించే మాటలు మాట్లాడాలి, లోక జ్ఞానమే తప్ప దేవుని గూర్చిన జ్ఞానం లేదు. దేవుని గూర్చిన జ్ఞానం ఉన్నప్పుడు చాలా దైవభయంతో భక్తి చేస్తారండి. నేనేముంది టాపర్, నేనేముంది బాగా చదువుతాను, నేనేముంది లీడర్, నేనేముంది గొప్ప, సో కాబట్టి నేను ఎలాగలా మెయింటైన్ చేసేస్తాను, ఎలాగోలా వాళ్ళని వశపతి చేసుకుంటాను, ఏ విధంగానే సరే నేను అచీవ్ చేసేస్తాను. ఇలాంటి ధీమా, ఇది లోక జ్ఞానంతో లౌక్యంతో సాధిస్తూ ఉంటారు కొందరు. కానీ వారికి దైవ జ్ఞానము లేదు. దేవుని గూర్చిన జ్ఞానం రావాలి. సరే, దేవుని గూర్చిన జ్ఞానం దాకా వెళ్ళామండి, అసలు కొందరికి జ్ఞానమే లేదు. మరి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు, మరి సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తుంటారు కొందరు. ప్రభు ప్రామిస్ చేశాడు, ఇన్వైట్ చేస్తున్నాడు. ఏమని? జేమ్స్ 1:5, యాకోబు 1:5 చదువుదాం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. ఈజ్ ఈజీ. దీన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఆవశ్యకత లేదు. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడగాలి? అప్పుడు అతనికి, ఎప్పుడు? అడిగినప్పుడు. సరే, కొందరికా అందరికా? అడిగిన వారందరికీ ఆయన ధారాళముగా. ఆ మాట అర్థం చేసుకున్నారా? ఏదో తూచి తూచి కొలిచి కొలిచి ఇవ్వడం కాదు, ధారాళముగా జ్ఞానాన్ని ఆయన దయచేస్తాడు. కొందరు దేవుణ్ణి అడగరు. ఎప్పుడు అడుగుతారు? అన్నీ అయిపోయి చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటూ ఉంటారు చూసారు, అంతా అయిపోయినాక ఏం చేయమంటావయ్యా ఆహా ఆహా అంటారు. తర్వాత ఎప్పుడు? అంతా అయిపోయినాక. టైం అంతా అయిపోయింది, ఎగ్జామ్ టైం అంతా అయిపోయింది, చివరిలో 10 minutes ఒకసారి పేపర్ చూసుకోండి అంటారు. ప్రభా 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 ప్రభా, దేవుడా 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 దేవుడా, నువ్వే నువ్వే. ఏంటి నువ్వే? ప్రారంభం ఏది? దేవుణ్ణి అడగవలెను. మనం దేవుణ్ణి అడుగుతున్నామా జ్ఞానం విషయమే? ప్రభా ఇప్పుడు నేనేం మాట్లాడాలి? వీళ్ళు నన్ను క్వశ్చన్స్ సంధిస్తున్నారు, నేను ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి? ఏం మాట్లాడాలి? నేను కొమ్ము కాసిందే మాట్లాడాలా? ఒక నిరపరాధి మీద నిందేస్తున్నారు, నేను కూడా నిందేసేయాలా? ఓకే, 10 మంది మాట్లాడారు కాబట్టి అదే కరెక్టేమో, నేను అదే మాట్లాడేసేయాలా? వెర్ ఇస్ ద నాలెడ్జ్? దేవుణ్ణి అడిగి మాట్లాడు, నోరు జారొద్దు. ఎవరికైనా కొదువుగా ఉంటే నన్ను అడగండి అంటున్నాడు దేవుడు. కాదనకుండా అడిగిన వారికి ధారాళముగా దయచేస్తానని చెప్పాడు.
జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. మరి దేవుని గూర్చిన జ్ఞానం కదా ఇది. అర్థమైందండి? ఆయన ఎవరు, ఏమిటి, అసలు ఆయన గుణగణాలు ఏమిటి, ఆయన లక్షణాలు ఏమిటి, ఆయన ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతాడు, ఈ విషయాన్ని తెలుసుకోకుండా ఏం మాట్లాడతాం మనం? ఎలా బ్లెస్సింగ్ వస్తుంది మనకి? ఒక వ్యక్తిని హెల్ప్ అడగటానికి చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఇస్తాడా, ఇవ్వడా, ఇస్తే ఏమంటాడు, మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తాడు, మళ్ళీ ఏమంటాడు, నేను నెక్స్ట్ రెస్పాండ్ ఎలా అవ్వాలి, ఇవన్నీ ఆలోచించుకుని అడుగుతాం. అడిగి లేదనిపించుకుంటే అదొక అవమానం మళ్ళీ. ఇవన్నీ కూడా మనము మదన పడుతూ ఉంటాం. ఒక మనిషి దగ్గరే, ఆయన మహోన్నతుడు, ఆయన అంటున్నాడు, ప్రామిస్ చేశాడు, కాదనకుండా ధారాళముగా నేను జ్ఞానం ఇస్తాను. ఆ జ్ఞానం రావాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. భయభక్తులతో దేవుణ్ణి అడగాలి. చంపేస్తాడని భయం కాదండి. ఆయన నశింప చేయటానికి రాలేదు, రక్షించటానికే భూమి మీదకి ఆయన మానవుడిగా జన్మించాడు. ఈ లోక జ్ఞానం ఓకే, మరి దేవుని గూర్చిన జ్ఞానం కూడా కావాలి కదండి. బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 6 వర్స్ 3. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఇక్కడ చూడండి, ప్రవక్తల్లో చిన్న ప్రవక్త హోషేయ చెప్తున్నాడు, దేవుడు గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. ఏమండోయ్, కోట్ల రూపాయలు సంపాదించుకుందాం రండి అని చెప్పట్లేదు. ఏం సంపాదించుకుందాం రమ్మంటున్నాడు? దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. కొద్దిగా దేవుని గూర్చిన జ్ఞానం బుర్రకెక్కించుకుందాం రండి అంటూ ఆ జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదము రండి. అర్థమైందండి విషయమే. దేవుని కూర్చుని జ్ఞానం కావాలంటే ఓ చోట కూర్చుని నేర్చేసుకుంటే కాదట. ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఫాలో అవ్వాలి. దేవుణ్ణి అనుసరించుట అంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారం ఫాలో అవుట, అంతే కదా విషయమే. అందుకే అన్నాడు, సంపాదించుకుందాము రండి, అనుసరించుదాము రండి. రాత్రి అయిపోయిన ఉదయం ఎలా వస్తుందో దేవుడు ఖచ్చితంగా వస్తాడు. తొలకరి వర్షం తర్వాత కడవరి వర్షం ఎలా పడుతుందో అలా ఖచ్చితంగా మనం చేయాల్సిందే, నేర్చుకుందాం. రాత్రి తర్వాత ఉదయం తప్పక వచ్చు రీతి, తొలకరి వర్షం తర్వాత కడవరి వర్షం తప్పక వచ్చినటువంటి రీతి నువ్వు సంపాదించుకున్నావంటే ఖచ్చితంగా అనుసరించాలి. కొంతమంది వింటారు, ఈ చెవితో విని అదన్న బెటరు, ఈ చెవితో విని ఈ చెవితో వింటారని అదన్న బెటర్, కొంచెం లోపలికన్నా వెళ్ళి కొంచెం టచ్ చేయి వస్తుందేమో. కొందరు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు. ఇంకా నువ్వు ఎక్కడ అనుసరిస్తావు దాన్ని? ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలి అంటే, నువ్వు పొందుకోవాలంటే మూలంలో మొదటిది ఏమిటి తెలుసండి? నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన జ్ఞానం సంపాదించు. దైవ జ్ఞానం లేకుండా మిడిమిడి మాటలు, మిడిమిడి నాలెడ్జ్తో నువ్వు సాధించలేవు. దేవుని గురించి బాగా తెలుసుకో, అంతే తప్ప ఎవడో 4 మాటలు చెప్పాడు దాన్నే 4 వెంబడించాను కాబట్టి ఇదే నిజం అనుకుంటే తప్పు. నువ్వు చదువు వాక్యాన్ని, నీకు బోధపడేటట్లు చేస్తాడు దేవుడు. పాపంలో పడకుండా నిన్ను ఆపుతాడు దేవుడు. ప్రతిరోజు దైవవాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? నువ్వు దేవునితో మాట్లాడటం ప్రార్థన అయితే, దేవుడు నీతో మాట్లాడటం వాక్యం. దీని గురించి సంపాదించుకో, జ్ఞానం సంపాదించుకో. సంపాదించాలంటే దీన్ని అనుసరించు, వాక్యమును అనుసరించు అనగా దేవుణ్ణి అనుసరించు. దేవుడు ఖచ్చితంగా జ్ఞానం దయచేస్తాడు. అదే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే
దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చూడండి, బలులు కోరేవాడు కాదండి, బలులు కోరేది దేవుడు కానేగాడు. నాకు బలివ్వు అనేవాడు దేవుడు కాడు. నీకోసం నేను బలైపోతానంటున్నారు చూసారా, ఆయన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మన కొరకు బలి అర్పణగా ఆయన శిలువ మీద ప్రాణం అర్పించాడు. నాకు బలివరా అనేవాడు దేవుడు కాడు. నేనే నీకోసం బలైపోతానన్నాడు చూసారా, అది అక్కడ ఆయన దేవుడయ్యాడు. ఇంకెక్కడయ్యాడండి దేవుడు? ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేస్తానని చెప్పాడు చూసారా, చెప్పినట్లే తాను తిరిగి లేచి ఉన్నాడు. బలులను కోరడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, బలులను కోరడు. బలి అర్పించుట కంటే ఏమి ఇష్టపడతాడంట ఆయన? దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. వావ్. ఎవరన్నా నిన్ను ప్రశ్నిస్తే నీకు ఇష్టమైంది ఏంటి అంటే వెంటనే నువ్వు తినే పదార్థాలు ఏదో చెప్తావు, లేదా వేసుకునే డ్రెస్ ఏదో చెప్తుంటావు. ఇక్కడ ఏమంటున్నాడు ప్రవక్త? నీకు ఇష్టమైంది ఏది అంటే ఇట్స్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గూర్చిన జ్ఞానం, విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని గురించి బాగా తెలుసుకునుట, అర్థం చేసుకునుట, అది మనకి ఇష్టం కావాలి. నువ్వు గ్రహించాలని దేవుడు కోరుతున్నాడు. ఎంత గొప్ప విషయం. టెక్నాలజీ బాగా పెరిగిందా లేదా? మనిషికి మేధస్సుకు అందనంతగా టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు ఏఐ రాజ్యం వెళ్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నువ్వు లేకపోయినా నిన్ను పెట్టి ఆడిచ్చేస్తుంటారు అక్కడంతే. నీ ఫేస్ తీసుకుంటారు, దాన్ని బట్టి లిప్ మూమెంట్స్ పెడతారు, పూర్తిగా ఒక డాక్యుమెంటరీ తీసేస్తున్నారు. ఇప్పుడు చూస్తే నిజమే అన్నట్లుగా ఉంటుంది. ఇదంతా ఎవరి జ్ఞానం? మనిషి జ్ఞానం. మనిషికే ఇంత జ్ఞానం ఉంది, ఈ మనిషిని సృజించిన దేవునికి ఇంకెంత జ్ఞానం ఉంటుంది? ఆ దేవుని తెలుసుకుంటానికి మనం ప్రయత్నం చేయాలి కదా. ఒక మనిషి మీద థీసిస్ చేయాలి అంటే ఆ మనిషిని గురించి పూర్తిగా ఎవరు, ఆ తాత ముత్తాతలు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు ఎలా, ఎప్పుడు జన్మించాడు, ఏ ఊళ్ళో జన్మించాడు, ఎలా కష్టపడ్డాడు, ఎలా చదివాడు, ఏ పాఠశాల, ఏ కళాశాల, ఏ విశ్వవిద్యాలయం, ఎక్కడ, ఆయన థీసిస్ ఏంటి, ఆయన రీసెర్చ్లు ఏంటి, ఇవన్నీ కూడా చూసుకుని ఓ పెద్ద డాక్యుమెంటరీ తీస్తారు, బయోపిక్ లాగా. అలాంటి మనుషులను అనేకులను సృజించిన సృష్టికర్త గురించి ఇంకా మనం ఎంత తెలుసుకోవాలి? అవునా కాదా? అందుకే అంటున్నాడు, బలులు అర్పించటం కంటే నాకు ఇష్టమైంది ఏదని మీరు అడిగితే ఆయన గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైంది అంటాడు. దేవుని గూర్చిన జ్ఞానం మనకు కావాలి పిల్లలు. ఎంత గొప్ప దేవుడు అంటే, మనిషిని తన రూపంలో చేసుకున్నాడు. లిజన్ కేర్ఫుల్లీ. మనిషిని తన రూపంలో చేసుకున్నాడు దేవుడు. ఆ మనిషి పాడైపోయాడు. పాడైపోయిన మనిషికి దేవుడే మళ్ళీ మనిషిగా వచ్చాడు భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. అదే కదా క్రిస్మస్ మనం చేసేది. ఏ మనిషినైతే తన స్వరూపంలో చేసుకున్నాడో ఆ మనిషి పాడైపోయాడు. పాడైపోయిన ఆ మనిషి కోసం మరలా దేవుడు తానే ఒక మనిషిగా భూమి మీద జన్మించాడు. ఈ జ్ఞానం ఎక్కించుకోవాలి కదా బుర్రకి. అవును, జంతువుల జ్ఞానం వేరు, పక్షుల జ్ఞానం వేరు, మనిషి జ్ఞానం వేరు. అవునా కాదు విషయం? తెలివితేటలు అంటారు కొందరు. నీ తెలివితేటలు నీ దగ్గర పెట్టుకో, దేవుని గురించిన జ్ఞానం సంపాదించు. కొంతమంది మాట తిప్పేస్తారు తెలుసా? దాన్ని ఇంగ్లీష్లో ఫ్లిప్ అంటారు. ఆ ఫ్లిప్ నేచర్ అంటే దైవజనుల దగ్గర ఒకటి మాట్లాడతారు, చర్చి దాటినాక మరొకటి మాట్లాడతారు. ఫ్లిప్ అంటారు దాన్ని. నేను ఫ్లిప్కార్ట్ని అంటలేదు, ఫ్లిప్ అన్న పదం. జ్ఞానము ఏ మనిషినైతే తన స్వరూపంలో చేసుకున్నాడో ఆ మనిషి పాడైపోయినప్పుడు ఆ మనిషిని రక్షించటానికి దేవుడు మనుజావతారిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన యేసు క్రీస్తుగా వచ్చాడు. ఆయన పేరు క్రీస్తు, కానీ యేసు అన్న నామధేయంతో భూమి మీదకి వచ్చాడు ఆయన. మనం తెలుసుకుంటున్నామా? దేవుని గూర్చిన జ్ఞానం కావాలి, అప్పుడే ఆశీర్వాదం మనల్ని అనుభవిస్తాం. బుక్ ఆఫ్ 1 Corinthians chapter 15 verse 34. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం
34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని ఆ. పాపము చేయకుడి, దేవుణ్ణి గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. వావ్, తిట్టాడా, కొట్టాడా, మెచ్చుకున్నాడా మనల్ని అక్కడ ఆయన పౌలు గారు? నీతి ప్రవర్తన గలవారే మేల్కోండి, పాపము చెయ్యకుడి. ఇప్పుడు నీతి ప్రవర్తన ఉంటే పాపం ఎందుకు చేస్తారు? అర్థమైన విషయమే. కొందరికి నీతి ప్రవర్తన ఉండి కూడా పడుకుని ఉన్నారు, మేల్కోలేదాళ్ళు. అర్థమైన విషయమే. వీఆర్ రైచియస్ అంటాం, ఓకే, బట్ అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు మేల్కోవాలా వద్దా? మేలుకుని కోలుకోవాలి, మేలు కొలపాలి. నీతి ప్రవర్తన గల వారై మేల్కోండి, పాపము చేయకుడి. కొందరికి దేవుని గూర్చిన జ్ఞానము ఉందా లేదా? ఉంటే ఈ బాధ ఎందుకు? ఉంటే ఎంత బాధపడతాం ఎందుకండి? కొందరికి దేవుని గూర్చిన జ్ఞానము లేదు, నేనే జ్ఞానవంతునని కాళ్ళు ఎగరేసుకుంటున్నారు, నేనే జ్ఞానవంతునని తలలు ఎగరేస్తున్నారు. అతిశయం అంటూ మీకు సిగ్గు కలుగుటకై ఈ సంగతులు రాస్తున్నాను అంటున్నాడు. మీకు అంటే ఎవరికది? ఎవరికి రాశాడు? కొరింథీ సంఘం అనుకుందాం. వాళ్ళు విశ్వాసులు అన్యులా? చెప్పండి. అది జాగ్రత్త. ఒకప్పుడు పాపులం, దేవుడు తన రక్తం కార్చి మన పాపాన్ని కొట్టేసి మన ఖాతాలోంచి పాపం తీసేసి ఆయన నీతిని మన ఖాతాలో జమ చేశాడు. సో నీతి ఉన్నప్పుడు మనం నీతి ప్రవర్తనే ప్రవర్తించాలి, అవునా? నీతి ప్రవర్తన ఉందని నేను ఎక్కడే నీతిమంతుడని పడుకుంటాం కాదు. మేల్కో, నీ ప్రక్కన తప్పు జరుగుతున్నప్పుడు మేల్కో. పాపము చేయొద్దు నువ్వు వాళ్ళతో పాటు కలిసి. దేవుని గురించిన జ్ఞానం వాళ్ళకి లేక పాపం చేస్తున్నారు, నీకేమి? దైవ జ్ఞానం కలిగి ఆరాధించు, నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. వాళ్ళ దృష్టిలో నేను చెడైపోతాను, వీళ్ళ దృష్టిలో చెడైపోతానంటే నువ్వు అందరి దృష్టిలో మంచోడు కాలేవు, నీ వల్ల కాదు. ఎప్పుడైతే దేవుని దృష్టిలో మంచోళ్ళు అవుతామో ఆటోమేటిక్గా అందరి దృష్టిలో మంచోళ్ళు అవుతాం. అండర్స్టాండ్? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఆయన ఏమనుకున్నా పర్లేదా? దేవుని గురించిన జ్ఞానం వారికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై చెప్పుచున్నానంటాడు అక్కడ. ఆశీర్వాదాలు ఎలా అనుభవిస్తామండి మనం? దేవుని గురించి జ్ఞానం తెలియకుండా ఎలా వస్తుంది మనకు ఆశీర్వాదం? మేల్కోండి. కొందరికి కేజీ లేదు, కేజీ అంటే బరువు కాదు, నాలెడ్జ్ ఆఫ్ గాడ్. కేజీ లేదు కొందరికి. చదువుదాం. 2 Corinthians 2:14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఇక్కడ చూడండి, క్రీస్తుని గూర్చిన జ్ఞానాన్ని దేంతో పోల్చాడో తెలుసా అండి? హృదయపు సువాసన అన్నాడు. అర్థమైందండి? దైవ జ్ఞానం కానీ మనకు ఉంటే అదేంటంటండి? హృదయానికి సువాసన. మనం బయటకు వచ్చేటప్పుడు చాలామంది పర్ఫ్యూమ్స్ స్ప్రే చేసుకుంటారు, మంచి సువాసన రావాలన్న విషయంలో. అది దేనికి? దేహానికి. బట్ హార్ట్కి, హృదయానికి సువాసన ఏంటండి? దైవ జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం. హృదయానికి సువాసన అనేటువంటి దైవ జ్ఞానం నీకుంటే నీ మాటలు అందరూ వింటారు, అందరికీ అర్థమయ్యేటట్లు దేవుడు చేస్తాడు. దైవ జ్ఞానం లేకుండా లోక జ్ఞానంతో కొట్టుకొస్తానంటూ అది నీ భ్రమ. దేవుని గురించి బాగా తెలుసుకోవాలి నీవు. హృదయానికి సువాసన.
దేవుని మాట ముత్యాల మూట, దేవుని మాట ముత్యాల మూట, యేసయ్య మాటలు వజ్రాల గనులు, యేసయ్య మాటలు వజ్రాల గనులు, త్రవ్వరా సోదరా దొరుకును రతనాల రాసులు, త్రవ్వర సోదరా దొరుకును రతనాల రాసులు. దేవుని మాట ముత్యాల మూట, దేవుని మాట ముత్యాల మూట. ఆ మాటలు మనం వెతకాలి, ఆ జ్ఞానాన్ని మనం సంపాదించాలి. ఎంత దేవుని గూర్చిన జ్ఞానమును సంపాదిస్తే అంత హృదయము సువాసనగా ఉంటుంది, సువాసన వెదజల్లుతుంటుంది. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. కొందరికి క్రీస్తుని గూర్చిన జ్ఞానం లేదు, అందుకే క్రీస్తు వడ్రంగివాడు, క్రీస్తు యోసేపు కొడుకు, ఆ నజరేతు వాడు, ఆయన మనిషి అని ఆయన యాక్సెప్ట్ చేయలేదు, అంగీకరించలేదు. మనిషి, మామూలు మనిషి అనుకున్నారు, అంతే. జ్ఞానం లేదు. ఎందుకు పేతురు యేసు నామమున బాప్తిస్మం ఇచ్చుచున్నానని ఎందుకు నొక్కి ఒక్కాణించి ఇచ్చాడు? యేసే దేవుడు అని వాళ్ళకి అర్థం చేయటానికి, అర్థం కావడానికే ఆ టైప్లో ఇచ్చాడు ఆయన. ఎందుకంటే యూదులకి తండ్రి అయిన దేవుడు తెలుసు, పరిశుద్ధాత్ముడు తెలుసు, కానీ యేసుక్రీస్తును మాత్రం దేవుడిగా వారు యాక్సెప్ట్ చేయలేదు. నీకు ఆ జ్ఞానం ఉందా? ఎవరికైతే దైవజ్ఞానం ఉంటుందో వారి హృదయాలు సువాసనగా ఉంటాయి. ఒకరి దేహం దుర్వాసన వస్తుంది అంటే అనారోగ్యం ఎంతో కొంత ఉందనే కాదా? నేను పెద్ద డాక్టర్ గారిని కాదులేండి, అర్థమైందని విషయమే. ఎంతో కొంత ఏదో సంథింగ్ జరిగింది, రెస్ట్లెస్, డైట్ కరెక్ట్ కాదో, నిద్ర సరిగా లేదో, సంథింగ్ ఈజ్ దేర్. ఇక్కడ దేహం సువాసన గురించి చెప్పట్లేదు, హృదయానికి సువాసన. మేము ఎక్కడికి వెళ్ళిన అపొస్తలుడు చెప్తున్నాడు, మమ్మల్ని ఊరేగిస్తున్నావయ్యా, విజయోత్సవంతో ఊరేగిస్తున్నావయ్యా. నిన్ను గూర్చిన జ్ఞానం మా హృదయానికి సువాసన కాబట్టి ఆ సువాసన ఈ ఊరేగింపులో అందరికీ అందుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ జ్ఞానంతో ఆరాధించు ఆయన్ని, అజ్ఞానంతో ఆరాధించొద్దు, ఆ జ్ఞానంతో ఆరాధించు దేవుణ్ణి. అంగీకరిస్తాడు ఆయన. దైవ భయం లేకపోతే ఎలాగండి? హృదయానికి సువాసన. అందుకే పౌలు తాను వెళ్ళిన ప్రతి చోట ఈ పరిమళాన్ని వ్యాప్తి చేశాడు. ఈ పెర్ఫ్యూమ్ని ఏం చేశాడమ్మా? వ్యాప్తి చేశాడు. గులాబీ తోటలో పూసిన సువాసనే, తలలో పెట్టిన సువాసనే, నలిపేసిన సువాసన. ప్రభు అంత సువాసన. ఆయన నలగొట్టబడ్డాడు, సువాసన. మన తోటలో పూసాడా? మన కుటుంబంలో జన్మించాడా? క్రీస్తు విరుస్తాడు సువాసన, పరిమళ సువాసన. ఎవరికి దైవ జ్ఞానం ఉంటుందో వాళ్ళ సువాసన, హృదయానికి సువాసన చెందుతూ ఉంటారు వాళ్ళు. ఆలోచించండి పిల్లలు, సువాసన అర్థం కావాలి. ఇంకొక విషయం చూపిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ చూడండి, నిశ్చయముగా అంటే ఏంటి? ఖచ్చితమనే కాదా? ఏమండి, నిశ్చయ తాంబూలాలు అంటారు, విన్నారా? మీరు వింటారు, భవిష్యత్తులో మీరు వింటారు దాన్ని. పెళ్ళి, ఎంగేజ్మెంట్ అంటారు చూసారు, అలాంటివి. నిశ్చయముగా, ఖచ్చితంగా, కన్ఫర్మేషన్ అనమాట. ఏమంటున్నాడు?
యేసుక్రీస్తుని అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. వింటున్నారండి? దేవుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. అంటే నాకు దైవ జ్ఞానం కోసం ఇటు నుంచి ఎన్ని లాభాలు వస్తున్నా సరే అవి నాకు వద్దు. నాకు దైవ జ్ఞానమే కావాలి, దేవుడే కావాలని వాటంతటిని ఎలా ఎంచుకున్నాడు? నష్టముగా. మరొక చోట పెంటతో సమానంగా అన్నాడు. ఈరోజు అలా ఉన్నారండి? అలా ఉన్నారా? ఈరోజు చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఈరోజు అలా ఉన్నారా లేదు? దేవుని గూర్చిన జ్ఞానం కోసం మిగతావన్నీ కూడా చెత్తలాగా చూశాడు పౌలు. ఎందుకంటే ఆయన్ని గూర్చింది అతి శ్రేష్టమైన జ్ఞానము. వావ్! అది మనం సంపాదించుకోవాలండి. మనిషి బుర్ర వేరు, కోతి బుర్ర వేరు. అవునా కదా? మనిషి బుర్రలో మట్టి ఉందని నేను చెప్పను, కోతి బుర్రలో కొవ్వు ఉందని చెప్పను. కొన్ని ప్రాంతాల్లో మెదడులో స్ట్రా వేసుకుని తాగేస్తుంటారు జ్యూస్ లాగా కొందరు. కొబ్బరి చిప్పలో స్ట్రా వేసుకుని ఎలా తాగేస్తున్నారు అలా తాగేస్తుంటారు. తాగేస్తే బాగా మంచి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అన్నట్టు. అది ఎంతవరకు నాకు తెలీదు. మన బుర్రలో మట్టి ఏం లేదు కదా. దైవ జ్ఞానాన్ని నింపుకోవాలి. ఎప్పుడైతే బుర్రలో దైవ జ్ఞానం నింపబడుతుందో అది హృదయానికి సువాసన. ఎప్పుడైతే హృదయం సువాసనగా ఉందో దేహం కూడా ఆటోమేటిక్గా సువాసన అవుతుంది. ఇప్పుడు హార్ట్ పంపింగ్ చేస్తుంది కదా బ్లడ్ని, అవునా కదండి? ఈ పంపింగ్ చేసిన బ్లడ్ 80% ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఎన్నో నర్వ్స్ వెంట్రుక వాసి సైతం పనిచేయాలి, ఫంక్షన్. 20% వెళ్తూ ఉంటుంది, 80% ఇక్కడ తీసుకుంటూ ఉంటుంది. అందుకని ఇక్కడెక్కడన్నా బ్లడ్ క్లాట్ అయితే మాత్రము పూర్తిగా మనిషి అన్కాన్షియస్ అయిపోతాడు. దేవుని గూర్చిన జ్ఞానం ఎక్కించుకోవాలి బుర్రకి, లేకపోతే కష్టం. ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే ఆశీర్వాదాలకు మూలం ఏమిటి అంటే ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గూర్చిన జ్ఞానం సంపాదిస్తే, ఆయన ఏమిటో తెలిస్తే అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. ఆయన సరిగా నువ్వు అర్థం చేసుకుంటే, నేను ఆయన బిడ్డను అంటావు. నీ తండ్రి గురించి నీకే తెలియదు సరిగా. నన్ను బ్లెస్ చేయి. ఎలా బ్లెస్సింగ్స్ వస్తాయి? ఆశీర్వాదములకు మూలము నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గురించి నేర్చుకునే టైంలో ఎంత నీకు బయట లాభం తెచ్చేదున్నా సరే లీవ్ ఇట్, వదిలేసేదాన్ని. దేవుని గురించి నువ్వు బాగా తెలుసుకుంటేనే ఆరాధించగలుగుతావు. తెలుసుకుంటేనే ఆయనకి ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకుంటావు. ఆయన గురించి తెలుసుకుంటేనే ఆయన దగ్గర ఎలా ఉండాలో తెలుసుకుంటావు, ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకుంటావు, ఎలా నేను జీవించాలో తెలుసుకుంటావు. ఒరిజిన్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదములకు మూలం. ఒక విషయం మీకు చెప్పాను, మిగిలింది నెక్స్ట్ వీక్ చూద్దాం. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. యేసయ్యా నీకు వందనాలు, ప్రభువానికి స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత సర్వశక్తిమంతుడు తండ్రి. నీకు మహిమ, నీకే మహిమ తండ్రి, స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు నాయన. ఈరోజు నాతో మాట్లాడావు. నేను ఆశీర్వాదాన్ని అందుకోలేకపోతున్నానయ్యా. నిన్ను గూర్చిన జ్ఞానం సంపాదించుకుంటాను, నిన్ను అనుసరిస్తాను అని నీకు అనిపిస్తే, ఎవరు బలవంతం చేస్తే కాదు, నీకు అనిపిస్తే నేను వాక్య ప్రకారం జీవిస్తానని నీ కుడి చేయి పైకి తీర్మానం చేసుకో. ఇఫ్ యు ఆర్ ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. ప్రభు, నీ గురించి ఇంకా నేను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. సార్వభౌముడా నీకు స్తోత్రాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వజ్ఞాని నీకు వందనములు నాయన. ఆశీర్వాదమునకు కర్తవు నీవు తండ్రి, స్తోత్రాలు.
ఈరోజు మేము కూడా ప్రభువా నీ గురించి జ్ఞానం సంపాదించేటకు నిన్ను అనుసరిస్తామని అందరూ తీర్మానించుకున్నారు. దయచేసి వారి తీర్మానములు స్థిరపరచండి, వారి స్తుతులు స్వీకరించండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. శిలువ ధ్యానంలో ఉండండి. అందరూ కూడా ప్రార్థనాపూర్వకం